హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ అయితే కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా. నా పేరు కృష్ణ, కానీ అందరూ కూడా నన్ను చిన్న అని పిలుస్తారు. మాది నల్గొండ జిల్లా పక్కన పల్లెటూరు. మా ఇంట్లో అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తాతయ్య ఉంటాము. అమ్మ రమాదేవి చూడ్డానికి హీరోయిన్ రంభలా ఉంటుంది. నాన్న సతీష్. అప్పులు బాగా ఉండడం వల్ల నాన్న దుబాయ్కి వెళ్ళాడు. వర్క్ చేయడానికి బాబాయ్ ఇంటి దగ్గర పొలం చూసుకుంటున్నాడు. మా ఊళ్ళో స్కూల్ 10వ తరగతి వరకే ఉంది. పై చదువులకి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్కి వెళ్ళాలి. నా చదువు కోసమని అమ్మ, నేను టౌన్లో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నాము. బాబాయ్ అప్పుడప్పుడు టౌన్కి వస్తూ ఉంటాడు. నాన్న పంపించిన డబ్బులు బ్యాంక్ నుంచి డ్రా చేయడానికి అమ్మని బ్యాంకు తీసుకెళ్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి వచ్చిన రోజే వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి ఒక రోజు ఉండి టౌన్లో ఏమైనా సరే పనులుంటే చూసుకుని వెళతాడు. నేను 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరాను. అయితే ఎప్పట్లాగే ఒకరోజు మా బాబాయ్ ఇంటికి వచ్చాడు. అమ్మని బ్యాంకుకి తీసుకువెళ్తాడు. ఇంకా టౌన్లో పనులున్నాయని చెప్పి ఎప్పట్లాగే ఆ రోజు ఇక్కడే ఉన్నాడు. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చాను. కాసేపు బాబాయ్తో కూడా మాట్లాడాను. అమ్మ చికెన్ తెమ్మని చెప్తే వెళ్ళి తీసుకుని వచ్చా. అమ్మ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసింది. అందరం తినేసి పడుకున్నాం. మామూలుగా అయితే అమ్మ, నేను బెడ్రూమ్లో పడుకుంటాం. బాబాయ్ వస్తే నేను, బాబాయ్ హాల్లో పడుకుంటాం. అమ్మ ఒక్కటే బెడ్రూమ్లో పడుకుంటుంది. అలా బాబాయ్, నేను హాల్లో పడుకున్నాం. నిద్రలో నాకు టాయిలెట్ వచ్చి లేసాను. టైం చూస్తే అప్పుడు 2:30 అవుతుంది. అయితే పక్కన బాబాయ్ లేడు. ఆయన కూడా బాత్రూమ్కి ఏమైనా వెళ్తాడేమో అని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళా. అక్కడ లేడు. సరే అని మొదట నా పని కానిచ్చి బయటకు వచ్చి బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడని ఆలోచిస్తున్నాను. ఇంతలో అమ్మ గది నుంచి ఏదో శబ్దం వచ్చింది. తలుపు దగ్గరికి వెళ్ళాను. అబ్బా మెల్లగా అంటూ అమ్మ అరుస్తుంది. ఎన్నిసార్లు ఉన్నా నీ మీద కసి తగ్గడం లేదు అంటున్నాడు బాబాయ్. అలా నాకు అర్థం కాలేదు. కాసేపు మైండ్ బ్లాక్ అనేది అయిపోయింది. నాన్న ఒక 7 సంవత్సరాల నుంచి దుబాయ్కి వెళుతున్నాడు. 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి వస్తూ వెళ్తూ ఉన్నాడు. నాన్న వెళ్ళినప్పటి నుంచి ఊళ్ళో చాలామంది అమ్మ మీద కన్ను వేశారు. చాలా ట్రై చేశారు. కానీ నాకు తెలిసి అమ్మ ఎవ్వరికీ లొంగలేదు. అయితే టౌన్కి వచ్చాక కూడా చాలామంది కూడా అమ్మని గిరికేవారు. కానీ అమ్మ అవేవి కూడా పట్టించుకునేది కాదు. అలాంటిది బాబాయ్తో ఇలా ఏంటి అని అర్థం కాలేదు. సరే, లోపల మాటలు వినడం కాదు, చూడాలి. అసలు నేను వింటున్నది నిజమా కాదా అని ఎలా చూడాలని అటు ఇటు చూస్తున్నా. ఇంతలో ఒక మెరుపు లాంటి ఆలోచన గుర్తుకు వచ్చింది. అది ఏంటంటే, 1 నెల క్రితం మా బెడ్రూమ్ కిటికీ డోర్ లాక్ విరిగిపోయింది. సో కిటికీ డోరు జస్ట్ మూసి ఉంచుతున్నాం. అలా వెంటనే సౌండ్ రాకుండా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇంటి వెనక వైపు ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళా. డోర్ వేసి ఉంది. మెల్లగా డోర్ని కదిపా. చిన్నగా తెరిచి అడ్డుగా ఉన్న కట్టెను జరిపి చూసా. అసలు నేను ఎప్పుడు కూడా లైవ్లో చూడని దృశ్యం కనపడింది. అబ్బా, అసలు ఇలాంటి అందమైన పిల్లాన్ని ఊళ్ళో వదిలేసి మా అన్నయ్య దుబాయ్కి ఎలా వెళ్ళాడో అన్నాడు. వాడు పోతేనే నీకు అవకాశం వచ్చింది కదా, లేదంటే వచ్చేదా ఏంటి అని అమ్మనింది. అవును, అది కరెక్టే. ఎంతైనా సరే నీ అందం మన ఊళ్ళో ఎవ్వరికీ లేదే అన్నాడు. ఇంకా చాలు అని చిన్నగాడు లేస్తే కొంప కొల్లేరవుతుంది అని నువ్వు వెళ్ళి పడుకో అంటుంది అమ్మ. వాడు పూర్తిగా నిద్రలో ఉన్నాడు. ఏం లేవళ్లే, నువ్వేం భయపడకు అన్నాడు. సరే కానీ నువ్వు వెళ్ళు బాబు, లేదంటే రాత్రంతా ఇక్కడే ఉంటానంటావు, వెళ్ళు అనంది. అప్పుడు బాబాయ్ కూడాను అంత అదృష్టం నాకు ఉందా వదిన గారు అంటూ పైకి లేచాడు. నేను తొందరగా వెళ్ళి మెయిన్ డోర్ తీసి మళ్ళీ చప్పుడు కాకుండా డోర్ పెట్టేసి హాల్లోకి వచ్చి పడుకున్నా. కాసేపటికి బాబాయ్ వచ్చి పడుకున్నాడు. ఉదయం నేను లేచేసరికి వెళ్ళిపోయాడు. అమ్మ కిచెన్లో టిఫిన్ చేస్తుంది. నేను లేచి స్నానం చేసి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టి నేను పిలుస్తుంది తినడానికి. అమ్మ నైటీ వేసుకుని ఉంది. ఇప్పటి వరకు నేను అమ్మని ఆ ఉద్దేశంతో చూడలేదు. కానీ ఆ రోజు అమ్మని చూస్తుంటే ఎందుకో అలానే చూడాలనిపిస్తుంది. అలానే చూస్తూ ఉన్నా. అమ్మ అంటే, రే ఏం చూస్తున్నారా, కాలేజ్కి టైం అవుతుందా అన్నాను. నేను తిని కాలేజ్కి స్టార్ట్ అయ్యాను. కానీ నా మనసులో ఏవో ఆలోచనలు పరిగెడుతున్నాయి. అమ్మ బాబాయ్తో ఎప్పటి పరిచయం? నాన్న దుబాయ్కి వెళ్ళినప్పటి నుంచా, లేదా టౌన్కి వచ్చినప్పటి నుంచా? అంటే బాబాయ్ ఒక్కడితోనైనా లేదంటే ఎవరితోనైనా సరే పరిచయం ఉందా?
ఇలాంటి ఆలోచనతో నా మైండ్ అంతా కూడా కాలిపోతుంది. క్లాసులు ఏవి ఎక్కడం లేదు. అలా కొంచెం కొంచెం నాకు అలవాటైంది. బాబాయ్ వస్తున్నాడు, అమ్మతో ఉంటున్నాడు, నేను రహస్యంగా చూస్తున్నా. అలా కొన్ని రోజులు కూడా గడిచాయి. నాన్న దుబాయ్ నుంచి కూడా వచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఇంకా ఆ రోజు నైటు నాన్న అమ్మతో బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత రోజు అందరూ కలిసి మా ఊరికి వెళ్ళాం. అక్కడ తాతయ్య బాబాయ్ని కలిసాం. ఒక 2 రోజులు అక్కడే ఉన్నాం. నాన్న బాబాయ్ను కూడా దుబాయ్ తీసుకువెళ్తా అన్నాడు. అక్కడికి మంచి పని దొరికిందని కూడా, కానీ బాబాయ్కి ఇష్టం లేదు. బాబాయ్కి వెళ్ళడం అంటే అమ్మను చూస్తూ కొంచెం బాధగా ఒప్పుకున్నాడనమాట. ఇంకా 2 రోజుల్లో దుబాయ్కి వెళ్ళిపోతాడనగా బాబాయ్ టౌన్కి వచ్చాడు. నాన్న వాళ్ళ స్నేహితులను కలవడానికి వెళ్ళాడు. బాబాయ్ అమ్మని తీసుకుని షాపింగ్ పోదామని అడిగాడు. నేను కూడా వస్తా అన్నాను. సరే అని బయటకు తీసుకెళ్లారు. ఒక మాల్కి వెళ్ళాం. బాబాయ్ నన్ను టీషర్ట్ తీసుకుంటావరా అని అడిగాడు. సరే అన్నాను. అయితే నువ్వు వెళ్ళి టీషర్ట్ చూసుకోపో అని చెప్పి అమ్మను తీసుకుని వేరే ఫ్లోర్కి వెళ్ళాడు. నేను టీషర్ట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిన ఫ్లోర్కి వెళ్ళా. వాళ్ళు కనిపించలే. ఫ్లోర్ అంతా తిరిగినా కనిపించలే. ఎటు వెళ్ళారా అనుకుంటూ పక్క ఫ్లోర్కి వెళ్ళా. అక్కడ బాబాయ్ అమ్మ ఒక మూల నిల్చుని మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళేసరికి ఆపేశారు. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్దామని చెప్పి బయటికి వచ్చాం. ఇంతలో అమ్మకి నాన్నేమో కాల్ చేశారు. అయితే అక్కడ ఏమైందంటే, నేను ఈరోజు ఇంటికి రాను, నా స్నేహితులతో పార్టీకి వెళుతున్నాను, ఉదయం వస్తా అని చెప్పాడు. మీ షాపింగ్కి వచ్చాం మీ తమ్ముడితోనే అమ్మ చెప్పింది. దానికి నాన్న సరే వాడిని ఈరోజు ఇక్కడే ఉండమను, రేపు నేను వచ్చాక వెళ్తాడులే అని చెప్పాడు. అమ్మ సరే అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆ విషయం బాబాయ్కి చెప్పగానే అప్పటి వరకు దిగులుగా ఉన్న బాబాయ్ మొహం ఫుల్గా వెలిగిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళాం. అలా ఇంటికి వెళ్ళగానే ఒక ఐడియా వచ్చింది. నాన్న లేడు, నేను కూడా లేకపోతే వీళ్ళిద్దరు ఏం చేసుకుంటారో చూద్దామని నేను కాసేపు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి బయటికి వచ్చాను. 5 నిమిషాలు ఆగి ఇంటి వెనక నుండి వెళ్ళి కిటికీలో నుంచి చూస్తున్నా. అప్పటికే బాబాయ్ అమ్మని కౌగిలించుకున్నాడు. అయితే రే వద్దురా, చిన్నగాడు వచ్చేస్తాడు, వాడు చూస్తే మీ అన్నయ్య చెప్పేస్తాడు, ఇక మన సంగతి అంతే అంటుంది. బాబాయ్ అస్సలు వినడం లేదు. నీ భర్త నిన్ను నాకు వదిలేసి వెళ్ళాడు కదా, ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నా, కానీ వాడు వచ్చి నన్ను కూడా తీసుకుపోతా అంటున్నాడు. నువ్వు లేకుండా నేను ఉండలేనే, నాకు నువ్వు కావాలి అన్నాడు. దానికి అమ్మ నాకు కూడా నిన్ను వదలని లేదు, కానీ ఏం చేద్దాం, కొన్ని రోజులకి వెళ్ళిరా, అప్పులు తీరి మన జీవితాలే బాగుపడతాయి అని అంది. సరే కానీ ఈరోజు నిన్ను వదిలేదే లేదు, ఏదో ఒకటి చేసి నిన్ను అంటే పడుకోబెడతా, ఉదయం వరకు లేవకుండా నన్నాడు. ఏం చేస్తావురా, ఏం వద్దు అని నువ్వు అలా ఏం చేయకని అమ్మ అంటుంది. చిన్నగాడికి ఏం కాదు, వాడు ఉదయం దాకా లేవడు అని అన్నాడు. అమ్మ కూడా బాబాయ్తో ఎంజాయ్ చేయాలని చూస్తుంది కాబట్టి సరే ఏం కాదు కదా అని ఒప్పుకుంది. అమ్మో, నన్ను పడుకోబెట్టి రాత్రంతా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, సరే చూద్దాం అనుకుంటూ మెల్లగా బయటికి వెళ్ళిపోయి కాసేపటికి ఇంటికి వచ్చా. బాబాయ్ టీవీ చూస్తున్నారు, అమ్మ వంట చేస్తుంది. నేను వెళ్ళి బాబాయ్ పక్కన కూర్చొని టీవీ చూస్తున్నా. కాసేపటికి అమ్మ వచ్చి తినడానికి పిలిచింది, వెళ్ళి తిన్నాం. తర్వాత నేను వెళ్ళి బెడ్రూమ్లో ఫోన్ చూస్తూ పడుకున్నా. ఇంతలో అమ్మ పాలు గ్లాస్తో వచ్చి చిన్న ఈ పాలు తాగు అనింది. ఏంటమ్మా ఎప్పుడు లేనిది ఈరోజు పాలు తాగునిస్తున్నావు, నాకు వద్దు అని అన్నా. బాబాయ్ బెడ్రూమ్ నుంచి వచ్చాడు. రే పాలు ఒంటికి చాలా మంచివి, అమ్మ చెప్తుంది కదా తాగు అన్నారు. నాకు తెలుసు అవి తాగితే ఏమవుతుందని మనసులో అనుకుని సరే అని తీసుకున్నా. వాళ్ళు నా ముందే ఉన్నారు. మీరు వెళ్ళండి, నేను తాగుతాను అన్నాను. వాళ్ళు వెళ్ళగానే కిటికీ నుంచి పాలు బయట పారబోసేశాను. అయితే ఆ తర్వాత అంటే గ్లాస్కి ఉన్న పాల నొరగని మూతికి రాసుకుని హాలుకి వచ్చా. అమ్మ పాలు చాలా బాగున్నాయని చెప్పి అమ్మకి గ్లాస్ ఇచ్చేసా. అమ్మ బాబాయ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మూతు కడుక్కొని నేను మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళి ఫోన్ చూస్తున్నా. కాసేపు అయ్యాక టైం 10 అవుతుంది. నేను యాక్షన్ స్టార్ట్ చేయాలి, లేదంటే వీళ్ళకి అనుమానం వస్తుందని. అమ్మ నాకెందుకో ఫుల్గా నిద్ర వస్తుంది, నేను పడుకుంటానని చెప్పా. అమ్మ ప్లాన్ సక్సెస్ అయిందన్నట్టుగా అమ్మ బాబాయ్కి చిన్న స్మైల్ ఇచ్చి నాకు బాబాయ్కి హాల్లో పక్కా రెడీ చేసింది. నేను వెళ్ళి పడుకున్నా. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నా. బాబాయ్కి ఫోన్ చూస్తూ అమ్మకి ఏదో సైట్ చేశాడు. అమ్మ బాత్రూమ్కి వెళ్ళి మంచిగా స్నానం చేసి చిన్నగా కళ్ళు కొంచెం తెరిచి చూస్తున్నా. అమ్మ నైటీ వేసుకుని వచ్చింది. అమ్మ అలా వంటగదిలోకి వెళ్ళి గిన్నెలు సెల్ఫ్లు పెడుతూ ఉంది. బాబాయ్ ఒక్కసారిగా నా వైపు చూశాడు. దగ్గరికి వచ్చి కదిపాడు. నేను పడుకున్నానా లేదని టెస్ట్ చేస్తున్నాడు. నేను అస్సలు కదలలేదు. అలా అని నేను పడుకోవాలని ఫిక్స్ అయ్యి మెల్లగా కిచెన్లోకి వెళ్ళాడు.
మాది కిచెన్ అంటే ఓపెన్ అనమాట. షో లోపలంతా బయటికి కనిపిస్తుంది. బాబాయ్ మెల్లగా అమ్మని వెనక నుంచి వాటేసుకొని, అమ్మ చిన్నగా అరే చిన్నగాడు పడుకున్నాడని అడిగింది. పడుకున్నాడు, ఉదయం వరకు అస్సలు వాడు లేవడని కూడా బాబాయ్ చెప్తున్నారు. అయితే ఇంకా మనకి ఈరోజు శోభనమే అన్నారు. అబ్బా ఆగురా బాబు, గిన్నెలు సర్దేసి వస్తా అని అంటుంది. బాబాయ్ అస్సలు వినడం లేదు. గిన్నెలు సర్దేసి వస్తా అన్నా కూడా బాబాయ్ వినడం లేదు. అయితే నేను ఇంకా ఆగలేనని తన వైపు తిప్పుకొని పెదాలను అందుకొని అమ్మను గట్టిగా వాటేసుకున్నాడు. ఇంకా బాబాయ్ నా వల్ల కావడం లేదని పదాన్ని అమ్మని ఎత్తుకొని బెడ్రూమ్ తీసుకుని వెళ్ళి తలుపుల దగ్గరికి వేశాడు. అబ్బా వీళ్ళు ఇక్కడే ఉంటే బాగుండు, ఇప్పుడు నేను మళ్ళీ బయటికి వెళ్ళి వెనక కిటికీ నేను చూడాలా అనుకుంటూ కాసేపు ఆగి పైకి లేచా. బెడ్రూమ్ డోర్కి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. సరే ఇంకా తప్పదని మెల్లగా మెయిన్ డోర్ తీసి బయటికి వచ్చా. వెనక కిటికీ దగ్గరికి వచ్చి చూడడం మొదలుపెట్టా. అలా ఒక గంట తర్వాత నాకు కాలు నొప్పి రావడం స్టార్ట్ అయింది. లోపలేమో అమ్మ బాబాయ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా నా వల్ల కావడం లేదని కాలు పీకుతున్నాయని వచ్చి పడుకున్నా. ఎప్పుడు నిద్రపోయానో అస్సలు గుర్తులేదు. ఒక్కసారిగా మెయిన్ డోర్ తలుపులు కొడుతున్నట్టుగా సౌండ్ వచ్చింది. నేను లేచా. ఆ సమయం చూస్తే 7 గంటలు అవుతుంది. మామూలుగా అయితే ఈ పాటికి అమ్మ లేచి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అలాంటిది ఇంకా లేవలేదు. పక్కన బాబాయ్ లేడు. ఇంకా బెడ్రూమ్లోనే ఉన్నారు. మళ్ళీ తలుపులు కొడుతున్న సౌండ్ వచ్చింది. రమా రమా అంటూ నాన్న వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎలా? నేను వెళ్ళి తీస్తే అమ్మ ఏదిరా అని అంటాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇంకా అంతే. ఇంతలో బెడ్రూమ్ డోర్ చప్పుడు వచ్చింది. నేను మళ్ళీ పడుకున్నా. బాబాయ్ బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. నేరుగా వెళ్ళి మెయిన్ డోర్ తీశాడు. నాన్న లోపలికి వచ్చి వదినేదిరా నువ్వు డోర్ తీసావేంటి అని అడిగాడు. ఒంట్లో బాగోలేదు, నేను రాత్రి అందని అన్నాడు. ఇంకా లేవలేదని పడగ్గది తలుపు తీసుకుని వెళ్ళాడు. అమ్మ పడుకునే ఉంది. ఏమైందే ఇంకా నువ్వు లేవలేదు అని అమ్మని లేపాడు. అమ్మ నీరసంగా ఒంట్లో బాగోలేదండి, కాసేపు ఆగి లేస్తాగానే పడుకుంది. నాన్న వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. నేను లేచినట్టు నటిస్తూ లేచా. బాబాయ్ నేను పోతా అన్నా సరే బయలుదేరాడు. అయితే అమ్మ 10 గంటలు నిద్ర లేచి మెల్లమెల్లగా నడవలేక నడుస్తూ బాత్రూమ్కి వెళ్ళింది. 2 రోజుల తర్వాత నాన్న బాబాయ్ని తీసుకుని దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఇక నేను మళ్ళీ కాలేజీకి ఎప్పట్లాగే వెళుతున్నా. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసా. సెలవులు కూడా అంటే సెలవులకి ఊరికి వెళ్ళాం. అక్కడ తాతయ్యతో మా పొలానికి వెళ్ళేవాడిని. ఇంట్లో అమ్మ పిన్నితో ఉండేది. అయితే అలా సెలవులన్నీ కూడా అయిపోయాయి. మళ్ళీ టౌన్కి వచ్చేసాం. సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాను. మా క్లాస్కి సెకండ్ ఇయర్లో ఒకరు జాయిన్ అయ్యారు. వాడి పేరు సిద్ధు. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. వాడు కొంచెం రిచ్, కానీ వాడు అలా రిచ్ వల్ల కనపడ్డు. నార్మల్గానే ఉంటాడు, కానీ బాగా రసికుడు అనమాట. నేను 1 సంవత్సరం నుంచి కూడా ఇదే కాలేజీలో చదువుతున్నా, కానీ ఈ అమ్మాయి కూడా నాకు పడలేదు. వాడు మొన్ననే జాయిన్ అయ్యాడు. క్లాస్లో టాప్ ఫిగర్ని పడేశాడనమాట. వాడు అమ్మాయిని ఓయోకి తీసుకువెళ్తూ ఉంటాడు. నేను నమ్మలేదు, కానీ వాడు ఒక రోజు అంటే వాళ్ళు తీసుకున్న ఫోటోలు కూడా చూపించాడు. నేను ఫోటోలు చూసి కూడా షాక్ అయ్యాను. ఇంకో వీడియో కూడా చూపించాడు. అప్పుడు తెలిసిందే వీడు అస్సలు మామూలుడు కాదు అని. అలా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు మా కాలేజీ దగ్గర షూటింగ్ జరుగుతుంది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం చూడడానికి. అప్పుడు సిద్ధుగాడు డైరెక్ట్గా వెళ్ళి షూటింగ్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. వీడేంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ చూస్తున్నాను. అక్కడ ఏదో లవ్ సీన్ షూట్ చేస్తున్నారు. హీరో హీరోయిన్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అంటే కౌగులించుకునే సీన్స్ అనమాట. ఆ సీన్ బాగా రావడం లేదని అక్కడ డైరెక్టర్ మళ్ళీ అదే సీన్ చెప్తూ ఉన్నాడు. కాసేపు అయ్యాక షూట్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. సిద్ధుగాడు కూడా వచ్చాడు నా దగ్గరికి. ఏరా నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళకి తెలుసా అని అడిగా. దానికి వాడు రే ఆ డైరెక్టర్ మా అన్నయ్యరా, వాళ్ళంతా మా వాళ్ళే, నాకు సినిమాలన్నా షూటింగ్లన్నా చాలా ఇష్టం. వెంటనే రే మీ అన్నయ్యకి నన్ను కూడా పరిచయం చేయరా అని, ఏదైనా సరే అవకాశం ఉంటే చిన్న క్యారెక్టర్ అయినా ఇప్పించరా ప్లీజ్ అని అడిగా. వాడు సరేరా నేను మా అన్నయ్యకి చెప్తాలే అన్నాడు. అలా వాళ్ళు మళ్ళీ ఇంకో రోజు షూటింగ్ చేస్తున్నారు. సిద్ధుగాడు నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి పరిచయం చేశాడు. వాళ్ళ అన్నయ్య కూడా బాగానే మాట్లాడాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ అన్నయ్య నన్ను చిన్న క్యారెక్టర్స్కి విలన్స్గా, గ్యాంగ్లో పనిచేసే కుర్రాడుగా, హీరోకి తమ్ముడుగా అలా చిన్న క్యారెక్టర్స్ చేశాను. అలా ఒకరోజు మా ఇంటి దగ్గర షూటింగ్ చేస్తున్నారు. ఆ రోజు సెలవులు అవ్వడంతో నేను ఇంట్లోనే ఉన్నా. సిద్ధుగాడు వచ్చి రే ఇక్కడ దగ్గరలో షూటింగ్ జరుగుతుందిరా రారా అని చెప్పి వెళ్ళాడు. నేను మా అమ్మ చూడడానికి వెళ్ళాం. అక్కడ ఏదో ఎమోషనల్ సీన్ షూట్ జరుగుతుంది. అలా చూస్తూ ఉన్నాం. డైరెక్టర్ అన్నయ్య నన్ను కూడా చూశాడు. అయితే చిన్న స్మైల్ కూడా ఇచ్చాడు. నేను హాయ్ అన్నా.
హాయ్ అని చెప్పా. తర్వాత అమ్మను చూశాడు, కాసేపు అలానే చూస్తున్నాడు. అన్నయ్య నా వైపు వచ్చాడు. ఏరా చిన్న ఎలా ఉన్నావని అడిగాను. బాగానే ఉన్నానన్నా, మీరెలా ఉన్నారు, షూటింగ్ ఎలా జరుగుతుందని అడిగా. ఇంకా వచ్చిందిరా, ఇంకో రెండు సీన్స్ తీస్తే అయిపోయినట్టే అన్నాడు. తర్వాత అమ్మని చూశారు. ఎవర్రా ఆమె, మీ అక్కనా అన్నారు. అమ్మ కాస్త సిగ్గుపడిపోయింది. అంటే నేను మా అమ్మ అన్నయ్య అన్నాను. దానికి అవునా, హాయ్ అండి, మీ వాడు చాలా మంచిగా యాక్ట్ చేస్తాడు అని అమ్మతో మాటలు కలిపి అలా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంకా అలా ఒక రోజు తర్వాత కాలేజీలో సిద్ధుగాడు, రే మా అన్నయ్య నిన్ను కలవాలన్నాడ్రా అని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. కమల్ అన్నయ్య నన్ను కూర్చోబెట్టి, రే చిన్న, నేను ఇప్పుడు చేస్తున్న సినిమా షూటింగ్ అయిపోయిందిరా, నెక్స్ట్ ఇంకో సినిమా ప్లాన్ చేశాంరా అని చెప్పాడు. అవునా, సూపర్ అన్న, దాంట్లో కూడా ఒక చిన్న పాత్ర ఇవ్వండి అని అని అడిగా. దానికి అన్న ఇస్తాలేరా, కానీ ఒక సమస్యరా అన్నాడు. ఏంటన్నా అని అడిగాను. నా నెక్స్ట్ మూవీ కథలో ఒక క్యారెక్టర్కి పెళ్ళైన అందమైన ఆంటీ కావాలరా, సుమారుగా ఒక 35 నుంచి 40 ఏజ్ ఉండే ఆంటీ కావాలరా అని అడిగాడు. నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ కొందరు దొరికారు, కానీ ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వడం లేదు. ఆ క్యారెక్టరు అంటే ఏ మెయిన్ క్యారెక్టర్ దాదాపుగా సినిమా మొత్తం ఉంటుందని చెప్పాడనమాట. అవునా, దానికి నేను ఏం చేయగలను అన్న అని అడిగా. అన్నయ్య, రే మొన్న మీ అమ్మను చూసే కదరా, ఆవిడ ఈ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతుందని అనిపించిందిరా, నువ్వు ఎలా అయినా సరే మీ అమ్మను ఒప్పించరా ప్లీజ్ అన్నాడు. అన్న అలా అనేసరికి నేను షాక్ అయిపోయాను. మా అమ్మకి ఈ షూటింగ్లు ఏవి కూడా నచ్చదన్నా, పైగా మా నాన్న కూడా ఒప్పుకోరు, చాలా కష్టం అన్న. అయితే రే ఒకసారి ట్రై చేయమను, మీ మమ్మీకి చెప్పు ఉంచు, మేము వచ్చి మాట్లాడతామని బ్రతిమలాడుతున్నాడు. సరే అన్న, నేను మా అమ్మకి అడుగుతా, ఒప్పుకుంటుందో లేదో తెలియదని చెప్పా. సరేరా, థ్యాంక్ యూరా అని కౌగిలించుకున్నాడు. ఇదిగో పార్టీ చేసుకోండి అని కొన్ని డబ్బులు కూడా ఇచ్చాడు. నేను సిద్ధుగాడు అలా బయటికి వెళ్ళి డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఫుల్గా తినేసి వాడు మందు కూడా తాగాడు. అలా ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేసామన్నమాట. నేను వచ్చేసరికి అమ్మ కిచెన్లోనే ఉంది. నన్ను చూసి వచ్చి, రే చిన్న, ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావరా అని గట్టిగా అదిరించిందనమాట, తిట్టిందనమాట. నేను సిద్ధుగాడు బయటికి తినేసి వచ్చామమ్మా, ఇప్పుడు పడుకుంటాము, ఒక 2 days తర్వాత మెల్లగా అమ్మతో మూవీ గురించి మాట్లాడడం మొదలుపెట్టాం. అమ్మా, నీకు ఒకవేళ మూవీలో నటించే అవకాశం వస్తే చేస్తావా అని అడిగా. అయ్యో, నాకెవడరా అవకాశం ఇచ్చేది, ఊరుకో అంతే. అది కాదమ్మా, నీకు అవకాశం వస్తే చేస్తావా అని అడిగా. ఎందుకురా, మీ డైరెక్టర్ని అడిగి ఏమన్నా అవకాశం ఇప్పిస్తావా ఏంటి అంది. అవునమ్మా, డైరెక్టరే అడగమన్నారు, ఆయన ఏదో కొత్త సినిమా తీస్తున్నారంట, దాంట్లో ఒక క్యారెక్టర్కి నువ్వు బాగా సరిపోతావంట, నిన్ను అడగమని అన్నారు, చెప్పమ్మా చేస్తావా అని అడిగాను. రే ఏంట్రా, నువ్వు జోక్గా మాట్లాడుతున్నావు అనుకున్నావు, కానీ నిజంగా అంటున్నావా? అమ్మో, నా వల్ల కాదురా, నేను చెయ్యా అని అంది. అమ్మ, నేను అదే చెప్పినా కదా, అన్నయ్య వినడం లేదు. సరే, ఆయన రేపు మన ఇంటికి వస్తా అన్నాడు, నువ్వే చెప్పు ఆయనకి అని అన్నా. తర్వాత రోజు సాయంకాలం అన్నయ్య ఒక పెద్ద కారు వేసుకుని వచ్చాడు. అమ్మ అన్నయ్యని కూర్చోబెట్టి టీ ఇచ్చి తాగుతూ అన్నయ్య అమ్మని అడగడం స్టార్ట్ చేశారు. అమ్మ అస్సలు ఒప్పుకోవడం లేదు. అయినా అన్నయ్య అడుగుతూనే ఉన్నారు. మీరు చాలా బాగున్నారు కదండి, మీరు సినిమాలు చేస్తే మీకు చాలా డబ్బులు ఇస్తా అని అన్నాడు. అయితే అమ్మ అక్కడ ఆగింది. డబ్బులు అనేసరికి కొంచెం ఒప్పుకుంది. తర్వాత నేను కూడా ఒప్పుకున్నా. మా ఆయన ఒప్పుకోడు అనేసి కదా అంది. దానికి అన్నయ్య కాల్ చేసి, ఇవ్వండి నేను మాట్లాడతా అన్నాను. వద్దులేండి, నేనే ఈరోజు మాట్లాడి మళ్ళీ మీకు చెప్తా అన్నాను. సరే అండి, నేను వెళ్తాను, మళ్ళీ వస్తాను, మంచి విషయం చెప్పండి అని వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న కాల్ చేసి చెప్పింది. నాన్న మొదట వద్దు అన్నాడు, తర్వాత డబ్బులు బాగా ఇస్తారంట అని చెప్పింది. ఎంత ఇస్తామన్నారు అని అడిగారు. మీరు ఒప్పుకుంటే రేపు అడిగి చెప్తాను అంది. నాన్న సరే జాగ్రత్త అని చెప్పారు. తర్వాత రోజు అన్నయ్య వచ్చారు. అమ్మ ఒప్పుకున్నట్లుగా చెప్పింది. అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మ, మరి నాకు నటన చేయడం రాదు ఎలా అని అడిగింది. అదంతా మేము చూసుకుంటామని అన్నారు. తర్వాత ఇంతకీ నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడిగింది. దానికి అన్నయ్య, ఏం లేదు, మీరు ఒక పద్ధతైన ఇల్లాలు, కొన్ని పరిస్థితుల వల్ల వేషగా మారుతుంది, ఆ క్యారెక్టర్ చేయాలని అన్నాడు. దానికి అమ్మ, ఏంటి వేషనా, అమ్మో నేను అలా చేయను, నేను ఇది మంచి క్యారెక్టర్ ఏదో అనుకున్నాను, ఇలాంటివి చేస్తే మా ఆయన అసలు ఒప్పుకోవడం చంపేస్తాడు, వద్దు మీరు వెళ్ళండి అని అంది. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.